హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అటుకులు పులిహోర చేసుకుంటున్నానండి. అలాగే ఈ వీడియో మీకు చూపించాలని వీడియో చేసి పెడుతున్నాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అటుకులు పులిహోర చాలా బాగుంటుంది. ఈ అటుకులు అయితే మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి. నాకు ప్రతి సంవత్సరం ఇస్తారు. వాళ్ళు దంచుకున్నవి దంపుడు అటుకులు చాలా బాగుంటాయి. బయట అటుకులు అయితే ఏమీ బాగోవండి. అటుకులు నేను 2 గ్లాసులు అటుకులు తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకొని కాసేపు ఉంచుకున్నానండి. ఎక్కువసేపు అవసరం లేదు, అటుకులు మెత్తగా అయిపోతాయి. కాసేపు ఉంచితే సరిపోతుంది. ఇవి దంపుడు అటుకులు కాబట్టి కాస్త గట్టిగా ఉంటాయిగా చూసుకోవాలి. ఇంకా మెత్తగా అయిపోయాయండి అటుకులు. నేనైతే వాటిని గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూసారా, ఇలా కాస్త గట్టిగా ఉంటేనే అటుకులు బాగుంటాయి. ఇంకా మనం పులిహోర చేసుకుంటాం కదా, సేమ్ ఆ ప్రాసెసేనండి అటుకుల పులిహోరకి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పోపులకి. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. కరివేపాకులు ఒక 2 రబ్బలు తీసుకున్నాను. చూస్తున్నారు, అటుకులు ఇలా జారాలండి. అలా జారితేనే బాగుంటాయి. ఇంకా నీరు లేకుండా గట్టిగా పిండేసుకోవాలి మన అటుకుల్ని. నేనైతే ఒక నిమ్మకాయ ఒక ఆపత్తి తీసుకున్నాను. 2 గ్లాసులకి అవి సరిపోతుంది. చిన్న గ్లాసుతో తీసుకున్నానండి అటుకులు. ఇంకా కళాయి మీద అయితే నూనె పెట్టేసుకొని కాస్త వేడి చేసేసాను ముందుగానే. వేడవుతున్న నూనెలో ఇంకా పోపు వేసేసుకోవాలండి. పోపు అయితే బాగా ఎర్రగా వేగనివ్వాలి. అలా వేగనిస్తేనే బాగుంటాయి. కాకపోతే మంట మాత్రం సిమ్లో ఉంచుకొని వేగనిస్తే బాగుంటుంది. ఇంకా ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే వేసేసానండి ఒక 2 ఎండుమిరపకాయలు. మేము ఎక్కువగా కారం తినకటి మాకు సరిపోతుంది. ఇంకా దీనికి ఎక్కువగా స్పైసీగా ఉంటే బాగోదులేండి, మామూలుగానే ఉండాలి. ఇంకా బాగా వేగుతున్నప్పుడు అప్పుడు మధ్యలో కాస్త పసుపు, ఉప్పు వేసేసుకొని కలుపుకున్నాను బాగా. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు, అల్లం దంచుకొని పెట్టుకున్నాను కదా, అల్లం, పచ్చిమిరకాయలు, కరివేపాకు అవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా కరివేపాకు, అటుకులు కూడా వేసుకోవాలండి. ఇంకా ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైనా ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా చూస్తున్నారా, ఇలా బాగా కలిపేసుకొని అటుకులు కూడా వేసేసుకున్నాం కదా, వేసేసుకొని అవి కూడా బాగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ ముందుగానే వేసేసుకుంటే చేదుగా ఉంటుంది, బాగోదు. బాగా పోపు అంతా అటుకులకు బాగా పట్టినట్టు కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకుంటే నిమ్మకాయ బాగుంటుందండి. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా బాణీ అయితే కింద దించేసుకొని నిమ్మకాయ అయితే పిండేశానండి. ఇంకా నేను ఒక నిమ్మకాయ ఒక ఆపత్తి తీసుకున్నాను కదా, అదైతే బాగా కలిపేశాను. పులిహోర చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మధ్యలో పలుకులు గట్ట తగులుతుంటాయి కదా, భలే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా అటుకుల పులిహోర అయితే అయిపోయిందండి. నిమ్మకాయ కూడా కరెక్ట్గా కుదిరింది. ఉప్పు అన్నీ బాగా కుదిరాయి నాకు. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియనట్లయితే. బాయ్ ఫ్రెండ్స్.